పశ్చిమ బెంగాల్లో అసలైన తృణమూల్ ఎవరిది అనే పోరు తీవ్ర రూపం దాల్చింది. ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన రితబ్రత బెనర్జీ తనకు పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది మద్దతు ఉందని ప్రకటిస్తే మమతా బెనర్జీ వర్గం తోసిపుచ్చుతోంది. రితబ్రత బెనర్జీ వర్గం న్యూ తృణమూల్ పేరుతో ముందుకు సాగుతుండగా మమతా వర్గం 2 దిశల్లో వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఒకవైపు అసెంబ్లీ స్పీకర్ రితబ్రతను ప్రతిపక్ష నేతగా గుర్తించిన నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయనుంది. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి వారిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. రితబ్రతకు మద్దతు ఇచ్చిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు కోల్కతాలోని మమత నివాసం కలీఘాట్కు ఫోన్ చేసి తిరిగి అసలు తృణమూల్లో చేరాలని కోరుతున్నారు. అలాగే రితబ్రత సమర్పించిన మద్దతుదారుల జాబితాపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. మమతా బెనర్జీని కేవలం సలహాదారు పాత్రకు పరిమితం చేయాలన్న రితబ్రత ప్రతిపాదనపై తిరుగుబాటు శిబిరంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుల్షన్ మాలిక్ మమతా బెనర్జీ తమ నాయకురాలని, ఆమెను కేవలం గైడ్గా మాత్రమే చూడలేమని ప్రకటించారు. ఈ సంక్షోభం వేళ మమతా బెనర్జీ తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో అభిషేక్ బెనర్జీ, ఫిర్హాద్ హకీం, కళ్యాణ్ బెనర్జీ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం మమతతో పాటు అభిషేక్ బెనర్జీకి కూడా పూర్తి మద్దతు ప్రకటించింది. అవినీతి ఆరోపణలు, నాయకత్వంపై విమర్శలు, అలాగే కొందరు ఎంపీలు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తల మధ్య తృణమూల్లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. పార్టీ మాత్రం ఈ తిరుగుబాటు వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపిస్తోంది.